I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit. I got no love for the ఇతనే మన ముగ్గురు హీరోల్లో ఒక హీరో కొమ్మకుమారి యాదవ్. 3 కోతుల్లో చెడు వినొద్దనే కోతిలాగా ఇతను చెడే వింటాడు. ఇగో ఇతనే కొల్లూరు ప్రసాద్. 3 కోతులలో ఇది 2వ రకం కోతి. ఇక ఇతను చెడు చూడకురా నాయన అంటే అతను చెడే చూస్తాడు. ఇగో ఇతనే మన 3వ హీరో మేకల శ్రీకాంత్ యాదవ్. ఇతను చెడు వినకంటే మొత్తం చెడే వింటాడు. ఇక ఈ 3 కోతులు ఈ ఊళ్ళో ఏం చేశారో అదే కథ చూద్దాం పదండి. అరే శ్రీకాంత్, నా పోరుతో నాకు దూరంగా బాధ అవుతుందిరా. బాధ అయితే అందులో పోయి బట్టలు విండుకపోరా. అరే బట్టలు విండు కాదా, నీ చెవులు విండాలి. బట్టలు విండు కాదా, నీ చెవులు విండాలి. నేనేం చెప్తానా, నువ్వేం చెప్తానోరా? మరి పోరి అంటే పూరి అనుకున్నావురా మజాకులు కొట్టడానికి? ఎవరికైనా గవ్వే బాధలురా. ఏం పోరీలో ఏం బ్రో గిడ కూర్చుండే చెప్తారా ఇద్దరు? ఏం పని పాడలేరా? మన ముగ్గురికి ఈ ఊళ్ళో ఏమైనా పని పాట ఉంటుందిరా? ఏ పని పాట లేకుండా తిరిగేటోళ్ళం ఈ ఊళ్ళో మర ముగ్గురమే. మన ముగ్గురే గాని ఇవాళ రకం మీరు ఏం మాట్లాడుకున్నారా? ఏం మాట్లాడుకుంటానరా? మా పోరితోటి ఏం బాధలు పడతానో ఈయనతోటి చెప్తాను. రే పోరి కోసం ఎవరికైనా బాధ ఉంటారా? కానీ పోరి కోసం ఊరితోడనే యుద్ధం చేయాలరా. అయ్యో రాత, మా పోరి మాతో చేసే యుద్ధమే ఘోరంగా ఉంటుందిరా. ఇంకా ఊరి కోసం యుద్ధం చేయమంటావురా? అవురా కుమారు, నీకు కూడా పోరింది కదా, అది నీ పానం తీయదా? అరే నేను మీ లెక్క కాదురా, నా పోరిని గుప్పిట పెట్టుకున్నా. ఏదిరా సోపి ఏదిరా లేదు కానీ పోరి. గుప్పిట కాదురా, నా ఆకలి పెట్టుకున్న దాన్ని. ఓహో అయితే నువ్వు పెద్ద మహానుభావుని తీరా. పోరగాళ్ళు ఇటు నా మేక పిల్ల గిట్ట కనబడ్డాదిరా. మేకపిల్ల కనబడలేదే, కోడిపిల్ల కనబడ్డది. కోడిపిల్ల ఏందిరా? అసలు నా కోళ్ళే లేవు. కోడిపిల్ల నీది కాదు, నీ పక్కిట్టుందిరా. అరే నవగాని రావురా పాపం. రాజన్న నేను చెప్తానే, ఇప్పుడే నీ మేక పిల్లను కప్పులెత్తుకపోయిందే. ఏందిరా చీటపురగాను, నా బంగారాసుడు మేక పిల్లను పులెత్తుకపోయింది అంటారు ఏందిరా? మేకను పులి తినకుంటే కాకి పిల్ల తింటదా అనే. ఇగో రాజన్న, గివిటి పెట్టడానికే మీ మేకపిల్ల దొరికితే మాకేని పెట్టలేదే. ఎందుకంటే ప్రతి దశలో పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏందిరా గాడి కొడుకులారా, గంత మంచి మాకని మీకని పెడతా అనరా? ఇంకోసారి నా మాకే పిల్లలు తీస్తే మీ పీకలు కొరికిపోయేస్తా అనుకుంటారేమో. గాడి కొడుకున్నారా? ఏంది మేక పిల్లనా? అది తెచ్చి 4 ఏళ్ళు అవుతుంది. దాన్ని పట్టుకొని నువ్వు ఇంకా పిల్ల అని ముడతానవా? అరే పెంచుకున్నలకు అది ఎప్పటికి పిల్లేరా? ఇవ్వ రాజన్న, గవర్ని కాదు కానీ నీకో ముచ్చడి చెప్తేనే, ఆ మేక పిల్లని మంచిగా ఓసి అండే మంచిగా నలుగురం తిందాం, అరిగేదాకే కూరుదాం. మంది పశువుల మీద ఆధారపడి తినేతందుకన్నా కొనుక్కొని తింటేందిరా? కొంటే మీ రోగం తిరుగుతుంది. ఇగో రాజన్న, వచ్చేది వర్షాకాలం, నీ మేకకు రోగం రాకపోతుందా, మాకు ఇవ్వకపోతావా? అరే మీ ముగ్గురు నొల్లలకెళ్ళి ఒక్కరోజన్నా మంచి మాట అయిన మాట అని అత్తాది ఎప్పుడన్నా? మీ ముగ్గురు వల్ల ఏదైనా ఊరికి మంచి పని ఏదైనా ఉన్నదారా?
మంచి ఉపయోగం ఉన్నదారా మీ ముగ్గురితోటి? మీరు నాశనం గారు, మీరు బతుకుతాన్నారు ఇంత బొత్తలేసుకొని రానా మేము నోరు పెట్టు నాకు బుద్ధి తక్కుతాంరా. మాతోటి ఊరికి లాభం ఉన్నది, మా మాట్లాడాను పో మసుకొని. అరే కుమారన్న, ఆ రాజుగాంతో ఏంది కానీ ఇప్పుడు మస్తు ఆకలి అవుతుంది అన్న. అరే మన ఊళ్ళో ఈ మలయాడు నిజాలకేండాట మంచి అన్నం తిన్నాం పారా మనం పోయి. అది కరెక్టే కానీ కుమారన్న, ఆడు మనల్ని పిలువలే కాదే. నీయా, ఈ ఊళ్ళో ఏదైనా మనం పిలిచిన ఫంక్షన్ వేయరా పిలువని పేరంటానికి పోతుంది పోతివి. తిన్నా పని ఒక్కడికే ఎవరు? తినిపోండి మీ గదే గతి. తిన్నాక మాత్రం ఆ ప్లేట్లు కట్టుకుని మర్చిపోకుండ్రి. జాతరేంద్రా రాజాతోటి మీరు అంతే ఊరి మీద వారికి గట్టినే తింటారు, గట్టినే పడతారు. పోండ్రి, ఒక్కొక్కరిని బొత్త చూడు. 3 రోజులు 9 తిన్నట్టున్నట్టుగా ఒక్కొక్కరిని బొత్త. అరే శ్రీకాంత్, ఈ కుమార్ గారి మాటలు వింటే మంచి ఇంటికాడ పోతే చీకను కోడిగుడ్డు తినేటోళ్ళని రా. ఇళ్ళ కత్తాను తీసుకొచ్చి ఈ పప్పు సాగు బువ్వ పెట్టించిండేమరా. అరే మటన్ చికెన్ ఏం పని ఎత్తారా? ఏం మంచిరా మన ఆరోగ్యానికి. తినరే అతుకుతలేదు, గతుకుతుందా ఇదేమన్నాం రా. నీ అక్కరే కుమారుగా నువ్వు చేసిన పని ఎట్లున్నదిరా? చికెన్ మటన్ ఉంటే నలుగురు చూసినా ఇజ్జత్ ఏం కాపోరా. పప్పు చారు బువ్వ వచ్చి అందరం కూడా ఇజ్జత్ పోట్టే కాదురా. మటన్ చికెన్ తినటోని నీ వల్ల ఇది తింటాను. ఈ ముగ్గురు కోతుల్లా ఉన్నారు, పుక్యానికి వచ్చేది తినడానికి వచ్చిండ్రు. ఇక మీదికి వెళ్ళి డైలాగులు కొడతారు. ఏంది నువ్వు ఎప్పుడు వస్తానని ఎప్పుడు వచ్చినావు? నేను ఎప్పుడు వచ్చిందే కొంచెం పనుడికి పక్క పూట ఆగిన. నువ్వు ఎప్పుడు చెప్పే మాటలుగా ఇవి. అరే గట్లా అడుగుతావేందే ఊకే? నువ్వు టైం కడితే నేను అడుగుతానా? అవును కానీ నువ్వు ఎప్పుడో వచ్చిన అంటున్నాగా, మరి ఫోన్ ఎందుకు వేయలే? అదిగా తెప్పించిదానా, నీ మాట వినడానికి మంచిగా ఉంటాయని డైరెక్ట్గా వచ్చిన, అందుకే ఫోన్ చేయలేదు. ఇంకా మాట్లాడుతున్నాగా, ఇంకా మాట్లాడు వింటా. సరే కానీ అంత మంచిగా మాట్లాడుతాను, మరి లగ్గం గురించి ఎప్పుడు మాట్లాడతావు? ఈ ఓనువు లగ్గం గురించి నేనేం మాట్లాడాను? నల్ల మొక్కుపోడా, ఎవడో లగ్గం ఏంద్రా? మన లగ్గం. ఓహో మన లగ్గం గురించి చానే. సరే మాట్లాడే, మాట్లాడదాం పాటు. ఓ మెంటల్, మాట్లాడేది నాతో కాదు, మా నాన్న వాళ్ళతో. అసలే మా ముసలమ్మ ఇట్లా పప్పన్నం ఎప్పుడు పెడుతుందని అడుగుతాను. రేపా ఇక బట్టే బాధ్యత నాగర మాట్లాడకు. నల్ల మొక్కుపోడా మా బాబుని గట్ల అంటావు? మన లగ్గం ఒప్పుకుంటారు నువ్వు మంచిగా చెప్తే. గన్ను తోడనే కలుసుకొని వస్తా కానీ మీ అయ్యతో మాట్లాడనే. వాడు మెంటల్ గాడు, వాడు పిచ్చోడు. ఏంది నోటికి వచ్చింది అలా మాట్లాడుతున్నావు? ఇట్లా మాట్లాడతా మా బాబు నీకు పిల్లనిస్తాడా? మా అవ్వతోని మాట్లాడతా, నువ్వు వెళ్ళి మీ డాడీతోని మీ మమ్మీతోని మాట్లాడి మా ఇంటికి వచ్చి కొంచెం మాట్లాడరాదే. ఏంది పిల్లనిచ్చుడా? నాకు పిల్ల ఎందుకే? నువ్వు ఉండంగా ఇల్లుగా లొగలేడిస్తే ఇంకోటి ఏడ్చినట్టు నల్ల మొక్కడు ఆ పిల్ల నేనేరా? వసేయ్, నాకు ఇంతకన్నా గలీజ్ మాటలు వస్తాయి, ఎందుకు అనుకుంటానా? అర్థమైందా? నీ అవ్వ ఏంది గలీజ్ మాటలా? అంతకంటే ఘోరంగా మాట్లాడతావా? అంటే ఏంటి? పిచ్చిదానా, నా మాటలు విన్నావనుకో మీ అయ్యకు నీకు చెవులకల రక్తం వస్తుంది. ఏందేంది ఏమంటున్నావు? అయినా ఈ మాటలను నీ కాదురా, ఆ శ్రీకాంత్ గాంతో ఆ ప్రసాద్ గాంతో తిరుగుతాను చూసినావా? ఆ నేర్పించిన బుద్ధి ఇది. నువ్వు ఇట్లా చేస్తాని నీకు ఉండనే ఉండా. అబ్బా అట్లా కాదే, నా మాట వినే. ఏంది అట్లా కాదు నువ్వు అంతకుముందు ఇట్లా లేకుండే, ఇప్పుడు కూడా నువ్వు వాళ్ళతో తిరిగి ఇక్కడికి వచ్చినావు. అయినా అక్కడ వాళ్ళు ఏం చేస్తాలో వాడి గిట్ట ఇటు కనిపించాలి అని కాళ్ళు చేతులు పొయ్యిలో పెట్టకపోతే నన్ను అడుగు.
మంది తాగుతా. పొలంలో గడ్డి పెరిగితే గడ్డి మందు పొలానికి కొట్టాలి కానీ నువ్వు తాగుడేంది? పొలానికి గుట్ట నేనే తాగుతా. నీ గబ్బా ఎప్పటికి తాగుతా అంటవేంది? అదేమన్నా తంసపానే తాగితే సత్తావే. నేను కూడా తాగేది సచ్చటానికి ఏదో ముండకొడుక. ఎందుకు చత్తవే? నువ్వు చచ్చావన్న స్వర్గాన్ని పోతావని ఎవరైనా అన్నారానే? నేను చస్తే ఎముని దగ్గర నుండి నువ్వు తీసుకొస్తావో తీసుకురావా అని చద్దామని చూస్తాను. నేను మీ ఇంటి కంచెలే తీసుకురాలేకపోతాను, ఇంకా ఎముని కాడ నుంచే లెక్కంచెలు తీసుకురావన్నే. ఎందుకు తీసుకురావు? సతీ సావిత్రే తన భర్తను ఎముని దగ్గర నుండి తీసుకొచ్చింది. నువ్వు తీసుకొచ్చి అతి శ్రీకాంతుగా ఎవరైనా ఎముని దగ్గర కూడా కానీ మళ్ళీ వచ్చుంటుందానే. ఎందుకు తీసుకురావు? తీసుకొస్తేనే నా భర్తవి. మనకి ఇంకా పెళ్ళే కాలేదే, నీకు భర్తను ఎట్లా అయిందే? పెళ్ళైనాక ఎట్లా భర్త అవుతావు కదా. భర్త కావాలంటే ముందు పెళ్లి చేసుకోవాలి కదనే. మనకు పెళ్లి కావాలంటే ఫస్ట్ నువ్వు పని ఎత్తుక్కో, లేదంటే ఊళ్ళో ఒక మంచి పని చేయి. అప్పుడైతే మా వాళ్ళు నీకు ఇచ్చి చేస్తారు. నిన్ను లవ్ చేసుడు మంచి పని కానీ బంగారం. అయ్యో ఈ పని కాదు, పైసలు వచ్చే పని చెయ్యి. ఇక పైసలు వచ్చే పని అంటే కొంచెం కష్టమేనే. కష్టం కాదు, నువ్వు చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక అయినట్టే పో. ఈ నల్లమొక్క కొన్ని ఎప్పుడు కలుద్దామన్నా అని సోపతి గాళ్ళు ఎప్పుడు ఎంబడే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు అని విడిచిపెట్టాలి, ఆడ ఎప్పుడు ఇడికి రావాలి. చి మా మధ్యలో వాళ్ళు మాకు పానకంలో పుడక లెక్క తయారయ్యారు. వాళ్ళ పీడ ఎప్పుడు పోతుందో ఏమో. చి అయినా నీకోసం చూడబట్టి ఎంతసేపు అవుతుంది? నాకంటే నీ దోస్తులు ఎక్కువనా? అయినా ఇలా తొందర నేర్చిపెట్టారు కదా, దొరగారు ఇంత తొందర వచ్చిర్రు. అట్లా కాదు. ఏంది అట్లా కాదు? అయినా నా ఫోన్ రింగ్ కాకుండా ఎందుకు ఎత్తుతలేవు? ఎవడన్నా ఫోన్ రింగ్ కాకుండా ఎత్తుతాడే? నీకన్నా పిచ్చా? ఎందుకెత్తావు? నా మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఎత్తుతావు. పిచ్చిదానా, నీ మీద ప్రేమ ఎందుకు లేదే? బీర్ సీసలా బీరున్నంత ప్రేమ ఉన్నదే నాకు. మరి నా మీద అంత ప్రేమ ఉంటే ఫోన్ రింగ్ కాకముందే ఎత్తొచ్చు కదా. అదంతా పక్కన పెట్టు, తర్వాత ఎత్తుతా కానీ నైట్ అంతా నేను గుర్తొచ్చిందా? నిన్ను ప్రేమించినప్పుడు నువ్వు గుర్తు రాకపోతే నీ పక్కింటోడు గుర్తుకొస్తాడా? ఏదో ప్రశ్నలు కాకపోతే నేను అడిగినప్పుడు నా గురించి చెప్తే సరిపోతుంది కానీ మా పక్కింటోని జోలు ఎందుకే? ఇగో పక్కింటోని జోలు తీయ కానీ నువ్వైతే అబ్బా అస్సలు మీ ఇంటికాడ ఉండకు. మా ఇంటి ఉండకుంటే పక్కోళ్ళ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పండనియరే. మీ వాడలు కాకుండా వేరే వాడలుండు. వేరే వాడలుగా నన్ను మా వాడలు ఉంచుకుంటే గొప్ప, ఇంకా వేరే వాడలు ఉన్నాయి. అసలు ఎందుకంటే ఇట్లా? అబ్బా గట్లా కాదు, మీ వాడలా అంత గలీజ్గా మాట్లాడతారు. ఆ మాటలు నువ్వు వినద్దు, అందుకే నేను వేరే వాడలకు పొమ్మంటున్నా. ఏంటిది వినద్దా? అంటే ఎప్పటికి చెవులు పూసుకుంటామంటవా? అవసరం లేదు, నువ్వు అక్కడ ఉండద్దు. నువ్వు ఆ చెడు మాటలు వింటే మా అమ్మ మన పెళ్ళికి ఒప్పుకోదు. నేను పెళ్లి చేసుకునేది నిన్ను కానీ మీ అమ్మతో నాకేం పనే? అయినా కొంప తీసి మీ అమ్మకి ఇట్లా చేసుకుంటాను. మెంటలోడా ఏం మాట్లాడుతున్నావు? ఈ చెడు మాటలు వినుకుంటుంటే మా అమ్మ మన పెళ్ళికి ఒప్పుకోదు, అది చెప్తానా నేను. ఇచ్చిరానా, మా వాళ్ళ ఆ మాటలు విని నాకు అలవాటు అయిపోయినాయి. ఏం చేయమంటావు చెప్పు? ఆ అలవాట్లను బంద్ చేసి వేరే దగ్గర ఉండు. నీకు విషయం తెలియదే, నేను వేరే కాడు ఉంటే మా సోపతి గారు నన్ను ఇచ్చిపెట్టి ఉండరు. నీ గాంకున్న దోస్తాను, వాళ్ళ దోస్తులు నీదో దోస్తాను. నువ్వు మా దోస్తాను నుంచి ఏమనకే. ఇగో మంచి మాట కొద్ది చెప్తానా, ఊకే దోస్తులు అన్నావు అనుకో దస్తుతో నువ్వు రెసి చంపుతా. అబ్బా అద్దే, అసలే మా ఇంట్లో బియ్యం లేవు. ఈ భూమి మీద నాకు కొన్ని నూకలు ఉంచు ప్లీజ్. మా ఊస్తా గానీ మీ దోస్తు గాళ్ళకు కొద్దిగా దూరంగా ఉండు. మా ఉంచుతా కానీ ఎవరు నేను లేకుంటే మా దోస్తు గాళ్ళు ఉంటారో ఏమవుతారో. సరే కానీ పిచ్చిదానా, మనం ఎందుకు వచ్చినాం? ఏం మాట్లాడతాను? ఎవరు లేరు కాదు. ఏంటి అది కానిచ్చేది? నేను నీతో మాట్లాడుతానే వచ్చిన, మాట్లాడి అయిపోయింది కదా, పోతుంది పీసది టైం మీద వెళ్ళిపోతుంది. అరే పొద్దుంతా సెలవు చూసలేనారా? ఎప్పుడు అదే పని మీ ఇద్దరికి. రీల్స్ వస్తాను రీల్స్ చేసినావు పెద్ద వచ్చినాయి నీకు వ్యూస్. ఓ పోరగాళ్ళు ఏంది పోరగానా? యువకులం
యువకులం. మీది ఏ కులం అయితే నాకేంది గాని ఇంకా మా రాజా నీళ్ళు తెలుసా? మా ఎరికే కానీ ఏమైనా పెళ్లి పత్రికలు పంచుతావా? నాకు పెళ్ళేందిరా తున్నపోతు ఈ కళ్ళు కనబడతలేవురా మీ తినాలు గాను. నీకు కాదే ముసల్దానా, నీ మనలో వాళ్ళకి అంటానా? నాకు పెళ్ళేందిరా, నాకు ఇంకా పెళ్ళే కాలే. నాకు మనవరాలు ఎక్కడి నుంచి వస్తుందిరా? దీని సిగ్గు సిత్క ఏం దింపుతుంది ముసల్ది? పెళ్లి కాలేదట పెళ్లి. రాజన్న మాయరకే గాని ఏంది సంగతి చెప్పు. చెప్తా గాని వాళ్ళ ఇంటికి నన్ను తీసుకుపోతావా? మేమెందుకు తీసుకుపోతాం? నీ కాళ్ళేవా? అయ్యో పోనా, మీరేమన్నా ఎత్తుకపోతారా? ఇంకా రాజా నీళ్ళు చూపిస్తే చాలదా నాకు? ఆజు పెడతాం కానీ అయితే ఇట్లా సక్కా పోయి ఎడమబాద్ తిరిగి సక్కా పోయి కుడిబాద్ తిరుగు. అక్కడ రాజా నీళ్ళు ఉంటుంది, వాళ్ళని అడుగు చెప్తారు. పో. అరే నువ్వు ఏం మనిషిరా? ముసలానికి తప్పట్రా చెప్పినేంద్రా, అది తిరిగి నిలబడతా కాదురా. లేకుంటే ఏందిరా, ఆ ముసలి నన్నే దున్నపోతాంటదా తిరిగి సావని. అగురి ఈడున్నారా మీరు? మీకోసం ఇక్కడ తిరుగుతున్నా. మా చుట్టబాబుకి ఏం చెప్పిర్రా? నీ చుట్టానిక మేమేం చెప్పలేదు. ఏం చెప్పలేదా? మా ముసలిది దారి తేట చెప్పిరట కదా మీరు. మేమే దారి చూపెట్టామని గవా ఏంది చెప్పు. ఎవరో ముగ్గురు తొవ్వంటి వాళ్ళు కలిసిరంటే మీరే ముగ్గురురా. ఊళ్ళో పని పడలేక తిరిగే కోతులు మీరే. మిమ్మల్ని అడిగి ఉంటది, దానికి ఏదో దారి చెప్పిర్రు మీరు. అయినా నీ ఇంటికి దారి చూపించినాం, ముసల్దానికి కళ్ళు కనబడక ఏటేటో రాగం అయిపోయింది. దానికి మేమేం చేస్తామే? అరే ఏం మాట్లాడుతున్నావురా? నీకన్నా నాకన్నా ముసల్దానికి దూరం చూపు ఎక్కువ కనబడుతుందిరా. అందుకే రారా ముసలి బాగా దూరం అయింది. అరే ఎంత తిరిగిందో ఏమో, చుట్టం చూపుకి వచ్చిందిరా. దాని శవాన్ని ఎత్తిరి కదరా. ఏదైతే ఇంటికైతే వచ్చిందిగా. హుషారుగా ఉండే ముసల్ది ఉలుకు పలుకు లేకుండా ఇంటికి వచ్చిందిరా. ఏమైతే అంటున్నావు ఏందిరా? నీ మీద మన్ను, నీ నోట్ల దుబ్బ ఏందిరా? నీ కళ్ళు కాలిపోను. ఇంకా నయం పాటు ఆ ముసలిని అటు ఇటు పోయి ఆగల పంట పోలే, తెలియగల ముసలి అటు ఇంటికి వచ్చింది. సంబరపడు. సూపుకు లోన్లు వచ్చిన బర్రెలు లెక్క మంచిగా ఉన్నారా? ఏదో పని పాట చేసుకొని బతుకుతేందిరా? ఈ చిల్లర పనులు ఎందుకురా మీకు కోతులు లెక్క? ఏ ముసలాడా, కొత్త బట్టలు వేసుకొని మంచిగా ఉన్నావారా? మాకేందిరా? మంచిగా అంటే బట్టలు కాదురా, గుణం మంచిగా ఉండాలి. మాటలతోటి మాయం చేసుడు కాదురా, మనిషికి సాయం చేయాలరా. సాల్తీ మాయ పచ్చినావు కానీ నువ్వు పోయి మీ ముసలిదానికి సాయం చేసుకోపో. మీరు మారరా, మీరు మారరు. ఈ ఊరికి పట్టిన కోతలు మీరు దరిద్రంరా. మీరు ఊరికి పోని పోరా. అరే ఏమైందిరా? ఇట్లా గుంటుకుంటూ వస్తారేంద్రా? ఏమైందిరా? ఏయ్ ఆగోర్రే, ఎందుకు కొడతారు మా వాళ్ళను? ఏంది కొట్టుడే అడుగుతానవా? ఇలా తలకాయను కొత్తిమీర తెంపినాడు తెంపాలి ఒక్కొక్కంది తెలుసా? ఎందుకు తెంపుతారా? ఏం చేశారు మా వాళ్ళు? ఎందుకు కొడతారు అడుగుతానరా? మన ఊరు సర్పంచ్ ముందర నడతా అంటే వెనకకెళ్ళి పోరాళ్ళు వచ్చి గోసిగ్గి ఉరికితే ఎట్లా కాలిపోతుంది. మా ఊరి సర్పంచ్ మనం పోదా కొట్టారా? ఏంది గోసి గుంజడానికి కొడతారా? వాళ్ళు గుంజింది గోసేగానే సీర గుంజాడు కొడతారా? ఏంది గోష్ అంటున్నావా? అసలే మా సర్పంచ్ లోపల ఏం వేసుకోలేదు, జాంగ గింగ నడి సామట్లు ఇప్పితే ఎట్లా పడవుతుంది? అది
ఆ పోరగాళ్ళు గోసిగ్గినందుకు మా సర్పంచ్ చూడు కుమిలి కుమిలి ఎడతాడు. ఊరిని గిట్లా అయిందా? ఇక పోయిన చెట్టు అయింది కానీ ఇలా కొడతా అవే ఊర్రి. రాజుగా నువ్వు వీళ్ళని గిట్లనే వెనకేసుకోనరా. ఏంది వెనకేసుకొస్తా, ముందేసుకొస్తా, మీదేసుకొస్తా, పక్కకేసుకొస్తా, ఎక్కడనేసుకొస్తా. నీకేందే వాళ్ళు మా దోస్తుగాళ్ళు. గట్లనే వెనకేసుకరా. ఎప్పుడు మీ అందరి ఇప్పులు సాప్ అవుతాయి. అరే అండ్రా మసాలా పోరే. అరే మాసారు కానీ ఇంకా గోసిక్కుతారా పెద్ద మనిషిది? కాదన్నా ఆ గోసి మంచిగా తెల్లగా మల్లెపూ లెక్క మంచిగా ఉన్నదే, అందుకే గుంజిన. ఆ లోపల ఏం వేసుకోవాలని నాకేం తెలుసా, ఆ లోపల ఏం వేసుకోవాలని నాకేం తెలుసా. సరే సరే మా ఘనకారం చేసేది కానీ ఆ దెబ్బలు మాత్రం కానీ పరి ఎలా మరి. ఏం కొట్టుడు కొట్టిలే నాయన. అరే ఆగుర్రా. అరే ప్రసాద్, శ్రీకాంత్, నేను ఈ కాంచరి ఈ చెడ్డ పనులన్నీ బంద్ చేద్దాం అనుకుంటానరా. అవునా, మొత్తమే పని చేస్తావారా? బంద్ చేస్తారా, లేకపోతే నా పొలతో నాకు పెళ్ళి అదట్లేదు. అరే నువ్వు చెప్పింది కరెక్టేరా, నేను కూడా ఇవన్నీ బంద్ చేస్తారా. బంద్ చేస్తేనే నా పొలతో కూడా నాకు పెళ్ళి అవుతుందిరా. నిజమే అన్న, ఈ బంద్ చేస్తేనే ఊళ్ళకు మనకు పేరు వస్తుంది, మన జీవితాలు బాగుపడతాయి అన్న. సరే పార్రా. ఊళ్ళో మనకు కొంచెం కూడా మంచి పేరు లేదురా, మనం మంచి పేరు తెచ్చుకుందాం రా. సరే ఈ ఊరోళ్ళంతా ఎడ్డోళ్ళు రా, అందరినీ మోసం చేసిన. అందరూ పైసలు ఇస్తా అన్నారు, అవన్నీ జమ చేసి సాయంత్రం ఇస్తా అన్నారు. అవన్నీ పట్టుకొని నీ దగ్గర సాయంత్రం వస్తా, జంప్ అయిదాం. అబ్బా అబ్బా ఇంత మోసం. అరే ఈ ముచ్చట మనం పోయి మన సర్పంచ్ చెప్పాలా పార్రా. ఇగో ఊళ్ళో 10 లక్షలు జమ చేసి తీసుకొచ్చినా, మిగతా వాడికి చెక్కు కూడా ఇంట్లోనే ఉన్నది, తీసుకో. మీరేం తొందరపడకండి, కంగారు పడకండి. నెల రోజుల్లో మీ డబ్బులు డబుల్ అవుతాయి. అగో ఏం జరుగుతుంది ఇక్కడ? అరే ఏం జరుగుతా మీకేంద్రా, మా తిప్పలేదో మేము పడుతున్నాం, మీరు గాలి తిరుగులు తిరిగిపోర్రి. చూడు సర్పంచ్ గారు, నేను మాటలు నమ్మద్దు, వీడు పెద్ద దొంగ. అరే మాకు లాభాలు తెచ్చా దేవుని దొంగ అంటావురా? ఊరోళ్ళు అయిపోయినరా, వాళ్ళు ఆయన మీద పడ్డావు. అరే నా మాట ఎన్నురా, మన పైసలు పట్టుకొని వాడు జంప్ అవుతాండ్రా. అరే నోటికి ఏదైతే అది మాట్లాడకండి రా, కళ్ళు పోతాయి. నోటికి ఎంత అంతే మాట్లాడినారా? అరే మీ మాట నమ్మి ఊరంతా నడిచి వచ్చిండ్రా, మీ మాట ఎవర్రా ఇప్పుడు నమ్మేది? మేక పిల్ల పోతేనే మీరు జోగు చేసి నన్ను అంగడి పట్టించారు, మీరు ఊరు కాపాడతారంటే నేను నమ్మలేనురా. ఛీ, మీరు మారతారు అనుకున్నా కానీ జన్మలు మారారు. నిన్ను పెళ్లి చేసుకొని నా ఇంటికి తీసుకెళ్తా అనుకున్నా. నువ్వు ఈ ఊర్లో ఎప్పుడు నన్ను తలదించుకునేలా చేసినావు తప్ప ఎప్పుడైనా నన్ను ప్రేమ చూసుకున్నా ఇలాంటి పనులు చేసుడు, ఈ కోతి పనులు చేసుడు. నువ్వు మారుతావు అనుకున్నాను కానీ ఇంకా ఈ జన్మలో నువ్వు మారు. ఛీ, మీ మాటలు ఊరోళ్ళే కాదు మేము కూడా నమ్మం, చెప్పిన కాడ చాలు కానీ పోండి. అరే ఇన్నాళ్ళు ఏ చెప్పినా నమ్మిరు కదా, ఇప్పుడు నిజం చెప్తే ఎందుకు నమ్ముతలేరా? మీ డబ్బులన్నీ నాశనం అవుతాయిరా బాబు, నమ్మండి. అరే శ్రీకాంత్, వీళ్ళు మన మాట నమ్మర్రా. వీళ్ళు ఇట్లా కాదురా, వీళ్ళకి రుజువు చూపించాలరా. ఒక్కనే సాగురా. ఇక చూడురా, ఇన్నూరు అందరు ఇన్నూరురా. ఏడుదాకా వచ్చిందిరా పని, డబ్బులు ఇస్తా అన్నారా? మొత్తానికైతే ఊరోళ్ళని బకరగాలని చేసి మంచిగా పైసలు తీసుకొస్తున్నావురా. రా రా తొందరగా వచ్చేసాయి. ఇన్నరా విన్నారా? చూసిరిగా మీరే, మీరు దొంగ చెప్తున్నారా నా మాట. ఇప్పుడు చూడు ఎట్లుందో. అరే మీరు ఇన్నాళ్ళు ఊర్లో ఎన్ని కోతి పనులు చేసినా ఈ రోజు ఊరికి మంచి పని చేసిర్రా. మీరు ఇట్లనే ఉండాలిరా. ఈ ఊళ్ళో అందరు కష్టం చేసి కడుపు చంపుకొని ఇష్టపడి పైసలు జమ చేసుకున్నారా. మీరే లేకుంటే అవన్నీ నాశనం అయ్యేటిరా. మీరు వచ్చి కాపాడినరా. నిజంగా మీరు దేవుళ్ళురా, మీలో మంచితనం ఉన్నదిరా, అది బయటికి తీయండిరా. అరే నిన్ను గిట్లా కాదురా, నిన్ను ఎక్కడ పంపాలి అక్కడ పంపుతా. సర్పంచ్ గారు ఈ డబ్బులు తీసుకోండి, రా పిల్లగా. నిన్ను పోలీస్ స్టేషన్ అప్పు చెప్తాం. నేను ఇంతమంది ఇలా మెచ్చుకుంటారు అనుకోలేదయ్యా. మనం పెళ్లి చేసుకుందాం, ఓకేనా? ఇన్ని రోజులు మా అమ్మ చెడ్డోడని నేను తిట్టింది, ఇప్పుడు ఊరంతా నేను మంచోళ్ళు అంటారు. మా అమ్మకి తెలిస్తే మన పెళ్ళి అయినట్టే. వాళ్ళేనా పెళ్లి చేసుకున్నది, మనం కూడా పెళ్లి చేసుకుందాం. హాయ్ అందరికీ నమస్కారం. నేను శ్రీకర్ క్రియేషన్ అని ఫస్ట్ టైం యాక్ట్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్,
సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే గంట సింబల్ కొట్టండి. థ్యాంక్ యూ. బాయ్.